సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. అను మ్యూజిక్ కల్చర్ అకాడమీ ఆధ్వర్యంలో ఫిలింనగర్లోని తెలుగు ఛాంబర్లో భక్తి దేశభక్తి గీతాలాపన ఘనంగా జరిగింది. చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దేశభక్తి గీతాలతో పాటు భక్తి గీతాలు ఆలపించారు. చిన్నతనం నుంచి పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అను మ్యూజికల్ అకాడమీ ఫౌండర్ పూర్ణిమ తెలిపారు. చిన్నారులు ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ఉప్పల్ నియోజకవర్గ కన్వీనర్ చల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో కుషాయిగూడ శ్రీ శివాంజనేయ దేవస్థానంలో గణనాథుని మండపంలో స్కూల్ పిల్లలతో తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినతుల శశిధర్ హాజరయ్యారు. భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు అందించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. రావినతుల శశిధర్ తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం కాదు, ఇదొక మహాయజ్ఞమని అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో నారపల్లిలో ఎండిఎంఏ డ్రగ్స్ పట్టుబడింది. ఎండిఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న డేనియల్ రాజు, అభిషేక్ ను పట్టుకున్న మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు వారి నుంచి 30 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 2 స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం నిందితులతో పాటు డ్రగ్స్ స్కూటీలను గట్కేసర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. నిందితులను రిమాండ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన బీసీ విద్యార్థి నేతలను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలని బీజేపీ కార్యాలయం ముట్టడికి బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ నేతలు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన బీసీ విద్యార్థి నేతలను ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు పోలీసులు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో తెలంగాణ బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని విద్యార్థి నేతలు మండిపడ్డారు. మహిళలు పారిశ్రామికవేత్తలకు ఎదగాలని సినీ నటి పూనం కౌర్ అన్నారు. కుటుంబాన్ని ఎంతో చక్కగా నడిపించే మహిళలు వ్యాపారంలోకి వస్తే కూడా ఎంతో నడిపించగలరన్నారు. పంజగుట్లో ప్రారంభిస్తున్న ఎవల్ రూమ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మొదటి షోరూంను అమేమి హబ్ సీఈఓ సీతా పలచోలతో కలిసి పూనం కౌర్ ఆవిష్కరించారు. నివేదిత సోమ, ఇషితా తయాల్, డాక్టర్ అమూల్యారావు ఈ షోరూంను ఒక విజన్కు ముందు తీసుకొచ్చారని అభినందించారు పూనం కౌర్. నాచారం శాంతి గార్డెన్స్ లోని వినాయక చవితి ఉత్సవాల అపార్ట్మెంట్ వాసులు ఘనంగా నిర్వహించారు. 5వ రోజు చిన్నారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేశారు. నిమజ్జనం శోభాయాత్రలో చిన్నారులు పెద్దలు వివిధ వేషధారణలు వేసి ఆటపాటలతో చిందులు వేస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఆటల పోటీలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.